సాంబా నుంచి మేము జమ్మూ కూడా క్రాస్ అయినాము. ఈ ఉదంపూర్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయి. చూడండి ఒక్కొక్క పిల్లర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈజీగా 5 floors బిల్డింగ్ అంత ఉన్నది. ఈ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ టనెల్, బనిహాల్ క్వాజీగండ్ టనెల్. ఇది ఇప్పటికి 5 kilometers వచ్చినాము. 9 kilometers వచ్చింది క్వాజీగండ్ టనెల్. రూట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ ముందర చూస్తున్నారు కదా పెహల్గాము రైట్ సైడ్ అనమాట. 49 kilometers. ఇక్కడ రైట్ తీసుకోవాలి, మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. శ్రీనగర్ 55 kilometers ఉంది ఇంకా. ఫ్రెండ్స్ ఇదే పుల్వామా, తెలిసి కదా మీకు అందరికీ ఇన్సిడెంట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పుల్వామా అనమాట. రోడ్ అయితే బాగానే ఉంది. చూడాలి ఇది సిటీ లోపల నుంచి తీసుకెళ్తుందో సిటీ బయట నుంచి తీసుకెళ్తుందో. ఎందుకంటే NH44 అనేది శ్రీనగర్ ఎంట్రన్స్లోనే అయిపోతుంది. లోపల నుంచి కనుక తీసుకోపోయిందంటే ఈరోజు జాతర ఇంకా. ఎందుకంటే ఈరోజు ఎంత డేట్ 28 అనుకుంటా. 28 మే. ఈరోజు బక్రీద్. హవా బాగుంటుంది అక్కడ చూడాలి ఎంత క్రౌడ్ ఉంది ఏంది అనేది. మన దగ్గర ఉన్నట్టు ఉంటుందా లేదంటే నార్మల్గా ఉంటుందా అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చెక్కలు ఇవన్నీ ఇంటి పైన, ఇవన్నీ బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. బ్యాట్స్ బాగా తయారు చేస్తారు ఇక్కడ. మొత్తం చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అవన్నీ. ఇక డైమండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మొత్తం తయారు చేస్తారు ఆ వుడ్ తోటి. ఆ వుడ్ అనేది 1 year మొత్తం అట్లా ఇంటి పైననే ఉంచి ఎండినాక ప్రాపర్గా డ్రై అయినాక అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ఎదురుగా మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇక్కడితో NH44 అయిపోతుంది. యా ఇక్కడ ఏంటి స్ట్రైట్ వెళ్ళాలా? ఫ్రెండ్స్ శ్రీనగర్ లెఫ్ట్ అన్నమాట. శ్రీనగర్కి అయితే వచ్చేసినాము. ఓల్డ్ స్టైల్. స్ట్రైట్ అయినారా రైటా? స్ట్రైట్. ఓల్డ్ స్టైల్ షాప్స్ ఇంకా ఉన్నాయి ఇవి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నది NH1 అట. స్ట్రైట్ అయినారా? ఎక్కడ ఏ డైవర్షన్ లేదు. 190 meters తర్వాత లెఫ్ట్ రైట్. బాగా చెప్తా. సర్కిల్ ఉంటుందిరా, ఈరోజు సర్కిల్ ఉంది. సర్కిల్ దగ్గర ఇట్లా పోయి ఇట్లా పోవాలి స్ట్రైట్గా. ఫైనల్గా రైట్ సైడ్ వెళ్ళాలంటావు అంతేగా? అటు పక్కనే సర్కిల్ తిరిగి స్ట్రైట్ పోవాలి. సర్కిల్ తిరగడానికి ఇక్కడ స్కోప్ లేదు. లెఫ్ట్ యూటర్న్ తీసుకొని రావాలి. ఓకే అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ రైటా? తిరుగు. సర్కిల్ తిరుగు. యూటర్న్ లాగా తిరగాల. తిరుగు చెప్తా. యూటర్న్ లాగా కాదు, తిరుగు ఇక్కడ స్ట్రైట్ కొట్టిగా గట ఇటే కదా సైడ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా సోనామార్గ్ 66 kilometers ఉంది. అంటే మనం శ్రీనగర్ అవుట్స్కట్స్లో వచ్చేసినాము. ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయినాము. ఇంకా శ్రీనగర్ తోటి మనకి ఏం పని లేదు. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ ఇక. ఇక్కడ నుంచి 60 kilometers ఉంది సోన్మార్గ్. హైలైట్ ఏంటంటే ఇద్దరు కనబడ్డారు తెలుగు వాళ్ళు. ఇదిగా ముందర ఒక బండి పోతున్నా. ముగ్గురా? ఇంతమంది ఉన్నారు ఇంద్రా మీరు?
అదొకటి మొత్తం ముగ్గురు ఉన్నారు. సోన్మార్గ్ ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి సైడ్ రివర్స్ చూడండి, అక్కడ చూడండి మౌంటైన్స్, స్నో కనిపిస్తుంది మౌంటైన్స్ పైన. ఇంకా మనము సోన్మార్గ్ వెళ్ళలేదు, ఇక్కడ స్నో కనిపిస్తుంది. నాకు తెలిసి సోన్మార్గ్దే అనుకుంటా. అమ్మ లోకల్ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారుగా. ఇట్లానే చిన్న చిన్న టౌన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఏమైనా థింగ్స్ కావాలి అనుకుంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా చిన్నవి. అమ్మ బాబోయ్, ఫస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది బయట? 28 ఉంది. కానీ ఏసీ వేస్తే ఒక లాంటి ఫీల్ వస్తుంది, హెడ్ పట్టేసిన ఫీల్ వస్తుంది. చూడండి లోకల్స్. ఊరని ఎవడు చూడు బ్యాగీ ప్యాంట్ ఓవర్ సైజ్ టీషర్ట్. అది గైస్ ఇప్పటి వరకు ఇంకా మేమైతే లంచ్ చేయలేదు, స్నాక్స్ తింటున్నాము. ఇట్స్లో చూడండి అసలు వెళ్తున్న కొద్దీ స్నో ఎక్కువనే ఉంది. కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాము 60 to 70. చూడండి ఎంత ఎడ్జ్లో, ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి మళ్ళీ. ఇది టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, పెరుగుతుంది. ఒక్కోసారి 20 పోతుంది, ఒక్కోసారి 18 పోతుంది, మళ్ళీ 28 వరకు వచ్చింది. ఇప్పుడు 23 ఉంది. సో ఎక్కడ కాన్స్టెంట్గా అయితే ఉండట్లేదు. గాలి చల్లగా వస్తుంది, వాటర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చల్లగా ఉన్నాయి. ట్యాప్లలో వచ్చే వాటర్ కూడా చల్లగా వస్తున్నాయి. ముందున్నది సోన్మార్గ్ టన్నెల్, దానికంటే ముందే ఆపేసినాం కారు. ఒకసారి కింద చూడండి వ్యూ. ఇంకా నెక్స్ట్ నుంచి ఇట్లా ఉండదు, ఇక ఈ వ్యూ అంతా మీకు కనబడదు. ఇక తర్వాత మొత్తం డ్రై కొండలు ఉంటాయి. బా ఎట్లా ఉందిరా? క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. ఫ్రెండ్స్ ఫైనల్గా సోన్మార్గ్ టన్నెల్ అయితే వచ్చింది. విండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కొడుతుంది. ఒక్కసారి గ్లాస్ నెక్స్ట్ లెవెల్లో విండ్ ఉంది ఇక్కడ. అక్కడ చూడండి, ఇది కనుక క్రాస్ చేసామంటే ఇంకా జమ్మూ కాశ్మీర్ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది క్రాస్ చేసామంటే ఇంకా జమ్మూ కాశ్మీర్ ఎండ్ అయిపోయి లదాఖ్ దాంట్లోకి మన టైర్ని పెట్టేస్తాం. సో ఇది 2 వే, ఒక బండి తర్వాత ఒక బండి వెళ్ళాలి. ఓవర్టేకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. 30 స్పీడ్ అంటున్నాడు కానీ వెళ్తుంది. అలవాడు ఎంత వెళ్తుంది అంతే ఈజీగా. ఇది కూడా ఒక 8 కిలోమీటర్స్ ఎబోనే ఉంటుంది. గూగుల్లో చూసాను, 8 కిలోమీటర్స్ కంటే ఎబోనే ఉంటుంది. చూడాలి ఇక ఎన్ని కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు 31కి స్టార్ట్ అయినాము టన్నెల్లో. లెట్స్ సీ. స్పీడ్ లిమిట్ ఇందులో కూడా 50 పెట్టాడు. 2 వే ఉంది, లైటింగ్స్ ఉన్నాయి మంచిగా, ఆక్సిజన్ పంప్ చేసే ఫ్యాన్స్ ఉన్నాయి. ఇందులో కంప్లీట్గా ఇంకా జీపీఎస్ పనిచేయదు. చూస్తున్నారు కదా, టోటల్గా 7 కిలోమీటర్స్ ఉంది టన్నెల్. సోన్మార్గ్ టన్నెల్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఈ టన్నెల్ లేకముందుకు మొత్తం రోడ్స్ తిరుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది. స్ట్రైట్గా వెళ్తేనే మనం 7 కిలోమీటర్స్ వెళ్తుంటే ఇమాజిన్ అన్ని కొండలు తిరుక్కుంటూ వెళ్ళాలంటే నాకు తెలిసి ఈజీగా ఒక
30 to 40 కిలోమీటర్స్ సేవ్ అయినట్టే ఈ టన్నెల్ ఉండడం వల్ల. హారన్ ఒకటే కొడుతుంది, అస్సలు ఆగుతలేదు ఒక్కొక్కరికి. లెఫ్టా ఒక్కసారి పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు టూరిస్టులు. సోన్మార్గ్ క్రాస్ చేశాక ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, హార్స్ ఇవన్నీ. అదిగో ఒకసారి ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో మౌంటైన్, తెల్లగా పాలకొండలాగా. ఇక్కడ ఇట్లా తీసుకెళ్తారన్నమాట హార్స్ రైడ్కి, అట్లా దాని మీద ఎక్కి ఊరేగిస్తారు. ఇట్లా పోయి అట్లా ఒక రౌండ్ కొట్టుకొని వస్తూ ఉంటారు అనమాట. సోన్మార్గ్ టన్నెల్ క్రాస్ చేయంగానే మీకు మంచిగా ఇలా ఉంటుంది అనమాట స్పాట్ ఫొటోస్ దిగడానికి. సోన్మార్గ్ టన్నెల్ కంటే ముందు బాగుంటుంది, టన్నెల్ తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మనము సోన్మార్గ్ వచ్చేసినాము. నెక్స్ట్ బాల్టల్. రైట్ సైడ్ కనిపించేది సోన్మార్గ్. సోన్మార్గ్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ థింగ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూడండి గాయస్, ఇప్పుడిప్పుడే మనం మంచు పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి చూడండి ముందల రోడ్ ఎంత బాగుందో, కంప్లీట్ ఆఫ్ రోడ్. మీ పైనుంచి వచ్చే వరదలకి ఉక్కపోయింది, ఓన్లీ కంకర. అన్ని టైర్లలో గాలి తట్టి ఉంది. నిమ్మలంగా చూసుకొని పోతున్నాం, ఏం చేస్తాం మరి. టైర్లు బాగాలేవు అసలుకి. బైక్లు అయితే రప్ప వెళ్ళిపోవచ్చు. అలా రఫ్ రోడ్ నుంచి వచ్చాక గైస్ చూడండి, ఇవి పేపర్ బ్లాక్స్ తోటి వేసిన రోడ్ అనమాట. దిస్ ఈజ్ మచ్ బెటర్. అంటే ఇట్లా ల్యాండ్ స్లైడ్ అయినా వాటర్ కొట్టుకపోయినా కానీ ఇది అలాగే ఉంటుంది, కానీ రాళ్ళు తేలవు. ఇది బెస్ట్. అక్కడక్కడ ఇది కూడా డ్యామేజ్డ్ ఉంది, బట్ మంచి రోడ్ వేసేంత వరకు దిస్ ఈజ్ మేనేజబుల్. కానీ మరి అంతటా వేసాడు, బట్ ఇక్కడ ఎందుకు ఇలా వదిలేసాడో తెలియదు. నాకు తెలిసి జోజిలా పాస్ వరకు ఇలాగే ఉంటుంది. జోజిలా పాస్, ద్రాస్, ఇక్కడే చూడండి స్నో అవలాంచి. శివ మంచి వింటర్లో అవలాంచి వచ్చినట్టుంది. అలాంటి అవలాంచీలు కళ్ళ ముందర చూస్తే మాత్రం క్రేజీ ఉంటాయి, కానీ అవి చూడాలంటే మంచి వింటర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో స్నో పడే టైంలో మనం ఇక్కడ ఉండాలి. అమ్మ బండి ఎట్లా షేక్ అవుతుందంటే, బండిలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో అన్ని పార్ట్స్ గడగడ గడగడ డబడబా గడగడ అట్లా సౌండ్ వస్తున్నాయి. నేను మాట్లాడేదైనా వినిపిస్తుందో వినిపిస్తలేదో మీకు. వాటర్ ఏమో, ఈ వాటర్ రోడ్డు మీద ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం స్నో కరిగి వస్తున్న వాటర్ చూడండి.
గైస్ ఇది చూడండి అసలు ఎవరో చెక్కినట్టు